ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలల తరబడి సాగుతున్న భారీ స్థాయి ఆర్థిక దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్టుల కోసం పేద ప్రజల వద్ద నుంచి 3,000 నుండి 5,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ప్రింటింగ్కు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ విజయవాడ యాజమాన్యం యథేచ్ఛగా ప్రింటు తీస్తూ పేద రోగుల రక్తం పీలుస్తూ ఆర్థికంగా నష్టపరుస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు నేడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించారు. అక్కడి పరిస్థితులు, ప్రజల వేదనలు స్వయంగా తెలుసుకున్న ఆయన జిల్లా ఆరోగ్యాధికారి, DCHS హాస్పిటల్ సూపరింటెండెంట్లను నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలపై అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? మానవత్వం లేకుండా జరుగుతున్న ఈ దోపిడీని వెంటనే ఆపకపోతే చర్యలు తప్పవు అని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్కు చెందిన పువ్వాడి భాస్కర్, దామోదర్ గుప్తా వంటి బాధ్యులు ప్రొద్దుటూరు ప్రజల వద్ద అన్యాయంగా వసూలు చేసిన సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల్ని దోచుకోవడం ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్దేశం కాదని, ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇర్ఫాన్ బాషా సమక్షంలో ప్రజలు విపులంగా తమ సమస్యలను వివరించగా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఎంఆర్ఐ మేనేజర్ సిబ్బంది అక్కడి నుండి పరారు కావడం ఆసుపత్రి అక్రమాలపై మరింత అనుమానాలు కలిగించింది. ఈ ఘటనతో అక్కడి రోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను కాపాడేందుకు, పేదలపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు తాను అన్ని స్థాయిల్లో పోరాడతానని ఇర్ఫాన్ బాషా ప్రకటించారు. ప్రజల ఆవేదనను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై విచారణ జరిపించేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది, అక్కడ నుంచి సర్వీస్ తీసుకున్నారు. 2 అగ్రిమెంట్స్. ఈ 2 అగ్రిమెంట్స్ లో ఈ మెషిన్ పెట్టి నువ్వు డబ్బులు ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పు. నాకొద్దు, నాకు ఇది రికార్డ్, నాకు ఇది కావాలి. అల్టిమేట్లీ ఇది అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అంటే నేను మాట్లాడుతున్నది ఇక్కడ మాట్లాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం చెప్పు. ఐదు వద్దు నాకు. నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడో అతనికి చెప్పు. అంతే నాకు కావాల్సింది. వేరే ప్రొవైడ్ కాదు. ఇప్పుడు ఇవ్వు. ఎందుకు పెట్టాలి? అంటే తీ బయటికి మిషన్ బయటికి నువ్వు చెప్పేది ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే. బయటికి మిషన్ మీ ఇంట్లో ఇదేమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకునేవా? తీ బయటికి మిషన్. డబ్బులు తీసుకొని చేశామని చెప్పి చెప్పినావా? ఈ మిషన్ ఎందుకు పెట్టామో చెప్తున్నా నాకు. అంతే కదా మీరు అక్కడ బయట ఫోన్ నెంబర్ ఒకటి మేడం రాయని రాశారు. ఎవరి నెంబర్ అది? 7 years నుంచి మిషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను. ఎవరు నడి పెట్టుకున్నావు చెప్పు. ఎవరు నడి పెట్టావో చెప్పు. మీ కంపెనీ అది, మీ కంపెనీ అది. చిల్లర వ్యాపారం కాదు ఇది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు ఇది. ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఎందుకంటే